రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటదో, రాజకీయంగా నిద్రపోయి ఉంటదో, సమాజం గురించి మనం ఆలోచించమో అప్పుడే మనం దోపిడీ గురైతాం. అన్నదాతలకి యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. రోజుల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరబడి యూరియా కోసం తిరుగుతున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్ లో మహిళా రైతులంతా కూడా క్యూ లైన్ కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రభుత్వం ఎప్పుడు కాదు కాబోదు, అసలే జీవితంలో కాదు. ఒక 5 ఎకరం ఉంది, మరి సరిపోతుందా? ఇంకా వేరే మంత్రులకు 10 ఎకరాలు ఉంటుంది, ఒక ఆధార్ కార్డు ఉంటుంది, సరిపోతుందా? ఇక్కడ పిండి బత్తాలు తిరిగాను అర్థం కాక సతమతం అవుతున్నాం. నేను 15 ఎకరాలు నాటేసా, ఇది లైన్లలో బట్టి వచ్చేది 3 బత్తాలు. ఇదే గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా వీడియో కొత్తలేదు. ఫోన్ చేస్తే బట్టాడి షాప్ నుంచి ఇంటికి బత్తాలు పంపించే తెలుసా? ఇక మేము అన్నాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆ రోజు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇలా 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవైతే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. నేను చెప్పుడు మీరు పోవుడు లెటర్లు రాసుడు ఒక 15-20 చెక్కలు తమరి ఢిల్లీ కొట్టి అట్లా పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులో కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతేస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. రైతులకి సంబంధించి యూరియా సరఫరా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఆగద్దు అంటూ రాష్ట్రంలో రైతులందరికీ సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ అధికారులను ఆదేశించారు. మరోవైపు 3-4 రోజుల్లో డిమాండ్ కు తగినంత ఎరువుల్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోర్ట్లో ఉన్న స్టాక్ ని నేరుగా రైతులకి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నీళ్లు ఫుల్ ఉండే సర్లల్లో ఇప్పుడు బొట్ట నీళ్ళు యూరియా అప్పుడు ఫుల్ ఉండే. ప్రభుత్వం ఏం చెప్తుందేమో మనకేమో పడి రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా సరిపడా యూరియా లభించింది.